నేను ఒకరోజు ఒక చిన్నవాడిని అతి సమీపంగా గమనించడం జరిగింది. వాడు ఒక గదిలోకి వెళ్ళి ఒక మూల మంచం మీద కూర్చొని ఎంతో తీక్షణంగా ముఖమంతా ఎంతో బాధాకరంగా పెట్టి వాడి కళ్ళల్లో కన్నీళ్ళు చెంపలపైకి కూడా దిగకుండా కళ్ళంతా కన్నీళ్లతో నింపుకున్నాడు. వాడి ముఖంలో తీవ్రమైన బాధ. నాకు ఆ దృశ్యం చూసి నాకు అసలు షాక్ అయ్యాను. వాడి మనసులో బాధ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఆ క్షణంలో వాడిని ఆ స్థితిలో చూసినప్పుడు నా మనసు విపరీతంగా చలించిపోయింది. అయ్యో, వీడు ఏ విషయం గురించి ఇంత బాధపడుతున్నాడు అంటే వాడి బాధను బయటికి చెప్పుకోలేనంత వేదన అనుభవిస్తున్నాడా అంటే కొంతమంది బాధ పడేటప్పుడు కన్నీళ్ళు బడబడబడ బయటకు వచ్చేసి వాళ్ళు ఏదైనా ఓపెన్ అప్ అవ్వగలరు. కానీ కొంతమంది అలా చేయలేరు. ఎంతో పెయిన్ అనుభవించిన వారు మాత్రమే ఆ కన్నీళ్ళని కళ్ళల్లో నిలుపుకోగలుగుతారు. అది దేవుడు చూస్తాడు. తప్పకుండా అటువంటి వారి కన్నీరుని ఎంత మాత్రమో వృధా కాకుండా దేవుడు తన బుడ్డిలో దాచుకుంటాడు. ఒకరోజు ఆ కన్నీటికి అద్భుతమైన సమాధానాన్ని సమాధానం దొరికేలాగా వాళ్ళకి చేస్తాడు. అంత శాంతితో వాళ్ళ జీవితాలు నింపుతాడు. మరి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున ఎంతోమంది మన కన్నీళ్ళు కానీ మన ఏదైనా సరే మనం బయట నలుగురు ముందు మన కన్నీళ్ళు వృధాగా పోయినప్పుడు అవి వ్యర్థం అనుకోవాలి. ఎందుకంటే మనం పరుల మెప్పు కోసం బయట ఏడవకూడదు. ఎవరో చూస్తారని మనం ఏడవకూడదు. మన కన్నీళ్ళు ఒక్క దేవుడి దృష్టిలోనే విలువైనవి కాబట్టి ఆయనకి మాత్రమే మన బాధ కానీ మన కన్నీరు కానీ కనిపించాలి. అందుకే ఆయన ఏం చెప్పారు, నీ ప్రార్థన రహస్యమందున్న నీ తండ్రికి తెలుస్తుంది. నువ్వు రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని ప్రార్థన చెయ్యు అనే మాట ఎందుకన్నారంటే, మనము ఆ ఏకాంతంలో మన తండ్రితో సమస్తము మన బాధను ఎవ్వరికీ చెప్పుకోలేనంత మనము మన తండ్రికి చెప్పుకోగలుగుతాం. అప్పుడు ఆ ఫీల్ వేరు. నిజంగా ఆ కనెక్షన్, ఆ బాండింగ్, ఆ తండ్రికి మనకి ఉన్న బాండింగ్ అసలు దాన్ని ఎవరు ఆ కొరతని ఇంకెవరు ఆ లోటుని ఇంకెవరు పూడ్చలేరు. అది ఒక్క దేవుడికి మాత్రమే, ఆ తండ్రి సత్యవంతుడైన యథార్థవంతుడైన నిజమైన ఆ దేవుడికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి నీ కన్నీటిని పరుల ముందు వృధా చేసి లోకువు కాకు. ఇకనైనా నీ కన్నీటిని దేవుడికి సమర్పించుకో.